Peter Pan, that's what they call me. I promise that. Hello everyone, welcome back to my channel. So how are you all? I hope you all are doing good. And ఈ వీడియోలో వచ్చేసి నేను ఓన్గా డిజైన్ చేసిన కొన్ని బ్లౌజెస్ మీకు చూపించేస్తాను. మనం మగ్గం వర్క్ కాకుండా నార్మల్ నీడిల్తో ఇంట్లో మనం ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఏమేమి చేశాను, ఏమేమి కలర్స్, ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కొన్ని బ్లౌజెస్ వర్క్స్ అన్నీ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ మీకు స్టిచ్చింగ్కి బాగా యూజ్ అవుతాయి. మీరు ఆ వీడియోస్ చూసినట్టయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చో ఈజీగా అర్థమైపోతుంది. సో మనం వీడియో అనేది స్టార్ట్ చేసేది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఏ శారీ మీదకైనా వేసుకునేలాగా ఒక మల్టీ కలర్ కట్ బీడ్స్తో, ఓకే, కడ్దానా బీడ్స్తో, మల్టీ కలర్ కడ్దానా బీడ్స్తో నేను ఒక డిజైన్ అనేది చేసుకున్నాను. ఆఫ్ వైట్ తీసుకుని, ఓకే, ఎందుకంటే ఆఫ్ వైట్ కలర్ బ్లౌజెస్ ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకొని చేశాను అనమాట. ఓన్లీ హ్యాండ్స్ వరకే కంప్లీట్ అయింది. చూడండి, ఓకే, ఇలా వస్తుంది అనమాట. 3 ఫ్లవర్స్ అనమాట, 1 2 3 మన ఫుల్ ఆర్మ్కి సరిపోయింది. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి చిన్న కడ్దానా, ఇది వచ్చేసి ఇలా హై నెక్ పెట్టించాను, ఇలా బోట్ నెక్ పెట్టించాను. బోట్ నెక్లో ఇలా ఉంటుంది వేసుకుంటే ఏ సారీ మీదకైనా సూపర్గా ఉంటుంది, సింపుల్గా సూపర్గా ఉంటుంది. ఓకే, కనిపిస్తుంది కదా. సో ఇలా ఉంటుంది అనమాట, ఏ సారీ మీదకైనా చాలా బాగుంటుంది. సో నెక్ దగ్గర కొంచెం ఎక్కువ చేశాను అనమాట, ఎందుకంటే కనిపిస్తుంది కదా, బోట్ నెక్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇలా ఈ ఫ్లవర్స్తో చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ బ్లౌజ్ అనమాట. ఓకే, మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ బ్లౌజ్ని ట్రై చేయండి. చూడండి, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ విత్ నెట్. ఇంతవరకు ఒక 5 ఇంచెస్ మొత్తం నెట్ ఫస్ట్ మనం వర్క్ చేసుకొని టైలర్కి ఇస్తే అటు ఇటు రాసులకి వేసి ఆవిడ కుట్టించారు. ఓకే, కుట్టి ఇచ్చారనమాట. కుట్టేసిన తర్వాత నేను ఇది ఇక్కడ కింద బీడ్స్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఏమేమి మెటీరియల్ యూజ్ చేశానో. సీక్వెన్స్ యూజ్ చేశాను, కట్ బీడ్స్ యూజ్ చేశాను, ఎక్కువ పర్ల్స్ యూజ్ చేశాను, చిన్న 0 సైజ్ పర్ల్స్ యూజ్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఓకే, ఇది ఫుల్ బ్లౌజ్ అనమాట ఇక్కడ వరకు. ఓకే, అండ్ మీకు గనక డిజైన్ వేసుకోవడం రాదు అనుకుంటే ఆల్రెడీ నెట్ ఫ్యాబ్రిక్ మీద చిన్న మోటివ్స్ వచ్చి కొంచెం డిజైన్ వచ్చి ఉంటుందన్నమాట. సో నేను కూడా అదే చేశాను. డిజైన్ రాకపోతే ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి ఇలా డిజైన్ అక్కడక్కడ ఉండి కొన్ని నెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో మీరు అది చూస్ చేసుకున్నట్టయితే దాని నుంచి మనం డెవలప్ చేసుకోవచ్చు. వర్క్ అనేది దాని నుంచి ఐడియాస్తో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ నేను ఇది వేసాను. ఇది వేసిన తర్వాత ఈ చైన్స్ వేసాను, ఇది వేసాను. దీనికి మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చిందని చెప్పి నేను ఈ ఫ్లవర్ అనేది వేసాను అనమాట. సో అలా మీకు ఐడియా లేదు అనుకుంటే మీరు ఇలా ఏదైనా డిజైన్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని నెట్ మీద మీరు ఇలా స్టిచ్ చేసుకున్నట్టయితే మీరు డెవలప్ చేసుకోవచ్చు, ఇంకా వర్క్ని డెవలప్ చేసుకోవచ్చు, ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇది హ్యాండ్స్కి ఇలా వేసాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా చిన్నగా ఇలా పెట్టాను, ఎందుకంటే హ్యాండ్స్కే ఎక్కువ హెవీగా అయిపోయింది కదా. సో బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ పెట్టించి వీ నెక్ పెట్టించి ఇలా పెట్టాను. ఓకే, ఒక్కొక్క హ్యాండ్ వచ్చేసి ఇది సేమ్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనం ఇలా ఇచ్చాం, లోడెడ్ స్టిచ్ వేసాను. బీడ్స్తో 0 సైజ్ బీడ్స్తో మొత్తం లోడెడ్ స్టిచ్ ఇచ్చి ఇలా ఈ నెక్ పట్టించాను. ఇలా ఈ నెక్ పట్టించి లోడెడ్ స్టిచ్ ఇచ్చి అండ్ కట్ బీడ్స్ అండ్ సీక్వెన్స్తో మొత్తం ఇది ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా మనకి ఎక్కడైతే కనిపిస్తుందో ఆ పార్ట్ మొత్తం నేను స్టిచ్ చేశాను. ఓకే, ఈ బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మర్చిపోకండి. ఓకే, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా లేటెస్ట్ బ్లౌజ్ అనమాట.
సో ఇది వచ్చేసి ఎలా కుట్టించానంటే బ్యాక్ వచ్చేసి ఇలా కుట్టించానండి. సో ఈ బ్యాక్ ఏంటంటే ఇప్పుడు శారీలో మనకి బిగ్ బోర్డర్ ఉంటుంది, ఒకటి స్మాల్ బోర్డర్ ఉంటుంది. ఓకే, సేమ్ బ్లౌజ్కి కూడా మనకి బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ స్మాల్ బోర్డర్ వస్తుంది. ఓకే, 2 హ్యాండ్స్కి బిగ్ బోర్డర్ అందరు కామన్గా 2 హ్యాండ్స్కి పెద్ద బిగ్ బోర్డర్స్ ఇలా వేయించుకునేవాళ్ళు. సో ఆ 2 బిగ్ బోర్డర్స్ని 2 హ్యాండ్స్కి వేయాల్సిన బిగ్ బోర్డర్స్ని కట్ చేసి ఇలా కుట్టించాను అనమాట. మధ్యలో మీకు చిన్న అతుకు వేసినట్టు కనిపించదు, కానీ అలా చేశారు. చూడండి ఒక్కసారి, కనిపిస్తుందా? సో ఇది వచ్చేసి మన హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ బార్డర్ ఫుల్ జరీది బ్యాక్ హై నెక్ వచ్చేలాగా ఫుల్ పెట్టించేసాను. సో మనం అక్కడ వర్క్ చేయాల్సిన అవసరమే లేదు, వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మోడల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో మనకి హ్యాండ్స్లో ఆపోజిట్ సైడ్లో చిన్న బార్డర్ ఇస్తారు కదా, సో ఆ బార్డర్తో ఇలా వేయించాను ఇక్కడ. అండ్ బాడీ అంతా వచ్చేసి వాళ్ళు ఇచ్చింది రిమూవ్ చేసేసి నేను వెల్వెట్ క్లాత్ వేయించుకున్నాను. సో ఇది వెల్వెట్ క్లాత్. సో వెల్వెట్ క్లాత్కి ఇది అటాచ్ చేయించాను అనమాట. మీకు సరిపోకపోతే కొంచెం చిన్న జాయినింగ్ అనేది వస్తుంది అనమాట. సరిపోకపోతే చిన్న జాయింట్ అనేది వస్తుంది. సో ఇది జాయింటేనండి. ఇక్కడ చూడండి ఒకసారి, కనిపించదు, చూడండి ఇది జాయింట్ అనమాట. ఓకే, ఈ జాయింట్ మీకు ఎక్కువ జాయింట్ వస్తే అక్కడ వరకు వర్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్యాబ్రిక్ కనిపిస్తుందంటే మీరు అక్కడ వరకు వర్క్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో నేను మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఇక్కడ మనం క్రాస్ లైన్స్, అసిమెట్రిక్గా లైన్స్ క్రాస్గా ఇలా గీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిచ్ చేశాను అనమాట. ఓన్లీ నార్మల్ నీడిల్తోనే చేశానండి ఇదంతా కూడా. సో నెక్కి వచ్చేసి ఇలా ఇచ్చేసాను. సో బ్యూటిఫుల్గా ఉంది కదా, సో చాలా బాగుంది కదా. సో ఇంకొకటి ప్రాసెస్లో ఉందండి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి ఇలా స్టిచ్ చేశాను. హ్యాండ్ అనమాట అయితే చేస్తున్నాను ఇంకా. సో హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఈ మధ్య చాలామంది ఇలా కుట్టించుకుంటున్నారు కదా. సో కట్ బీట్స్ అనమాట, కట్ బీట్స్, జర్దోసి అండ్ ఇక్కడ కింద వచ్చేసి హ్యాంగింగ్స్, గోల్డెన్ బీట్స్ కూడా. సిల్వర్ కలర్ శారీస్, సిల్వర్ బోర్డర్ శారీస్కి ఇది చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ చూపించడం మర్చిపోయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి రీసెంట్గానే నేను వర్క్ చేశాను. లేటెస్ట్ బ్లౌజ్ అనమాట, నెట్ ఫ్యాబ్రిక్ మీద. ఇది కూడా లేటెస్ట్ బ్లౌజే. సో ప్యాటర్న్ వచ్చేసి మనం నెట్ మిడిల్లో వేయించి కొంచెం ఫ్రిల్స్ లాగా మధ్యలో పెట్టించాలి. బ్యాక్ వచ్చేసి హై నెక్ పెట్టించి, హ్యాండ్స్కి వచ్చేసి అండ్ బ్యాక్ కూడా వచ్చేసి ఫ్రిల్స్ లాగా దగ్గరగా కొంచెం కుచ్చులాగా పెట్టించేస్తే ఆ తర్వాత వర్క్ చేశాను అనమాట. లీవ్స్ అండ్ పర్ల్స్, ద గోల్డెన్ బీడ్స్, సిల్వర్ బీడ్స్, ఓకే, లీవ్స్కి వచ్చేసి కడ్దానా, ఇలా అంతా యూస్ చేశాను. చాలా ట్రెండింగ్గా ఉండే మోడల్ అనమాట ఇది. కంపల్సరీ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో, ఒకసారి చూసేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే చేసుకోండి. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఈ మోడల్ పెట్టించాను. ఓకే, బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ డిజైన్ అనమాట. ఓకే, సేమ్ అంతా ఒకటే, కొంచెం ఎక్స్టెండ్ చేసి వేశాను. లీవ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, లెమన్ ఎల్లో మీద బ్లూ కలర్. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టయితే కుట్టించుకోండి. వర్క్ మీరు ఓన్గా చేసుకోవాలంటే మన ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే వర్క్ వీడియోస్ మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.